అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా పొత్తులు రిపీట్ అవబోతున్నాయి. టీడీపీ, జనసేన ఇప్పటికే జగన్ ఓటమే లక్ష్యంగా పొత్తు ప్రకటించాయి. కొంతకాలంగా బీజేపీ వైఖరిపైన కొనసాగుతున్న సస్పెన్స్కు తెరపడనుంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలతో బీజేపీ వైఖరిపైన క్లారిటీ రానుంది. 2014 తరహాలో 3 పార్టీలు కూటమిగా పోటీ చేసే ప్రకటన లాంఛనంగా కనిపిస్తోంది. 2014లోనూ నేడు జగన్ ఒంటరిగానే పోటీ చేస్తున్నారు. మరి ఫలితం ఎలా ఉండబోతుంది? అధికారం దక్కించుకునేదెవరు? 2014 సెంటిమెంట్ మరి టీడీపీ, జనసేన కూటమి రిపీట్ చేయబోతుందా? 10 సంవత్సరాల తర్వాత ఏపీలో 2014 రాజకీయం పునరావృతం కానుంది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. నాటి మోదీ చరిష్మా, పవన్ మద్దతు రాష్ట్రంలో నాటి పరిస్థితులు చంద్రబాబుకు కలిసి వచ్చాయి. టీడీపీ అధికారం చేపట్టింది. నాడు జగన్ సింగిల్గానే పోటీ చేయగా భారీ హామీలు ఇచ్చిన చంద్రబాబుకు రుణమాఫీ అంశం బాగా కలిసి వచ్చింది. 102 సీట్లు టీడీపీ, బీజేపీ 4, ఒకరు స్వతంత్ర అభ్యర్థి గెలవగా వైసీపీ 67 స్థానాల్లో విజయం సాధించింది. జగన్ ప్రతిపక్ష పాత్రకు పరిమితమయ్యారు. 2019 ఎన్నికల ముందు ఎన్డీఏ నుంచి టీడీపీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వచ్చాయి. జగన్ సుదీర్ఘ పాదయాత్రతో చంద్రబాబు ఇచ్చిన హామీలను విస్మరించిన విధానం ప్రజలకు వివరించి 151 సీట్లతో 2019లో విజయం సాధించారు. ఇప్పుడు తిరిగి 2014 తరహాలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోరాటం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ అంశంపై పవన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. ఈ సమయంలోనూ జగన్ తిరిగి ఒంటరిగా పోటీకి సిద్ధమయ్యారు. 2014 పొత్తులతో పాటుగా ఫలితం కూడా రిపీట్ అవుతుందని ప్రతిపక్ష పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కానీ నాడు నేడు పొత్తుల లెక్కలు, సమీకరణాల్లో స్పష్టమైన మార్పు ఉంది. నాడు జనసేన పోటీ చేయలేదు. ఈ పొత్తులో భాగంగా 2 పార్టీలకు టీడీపీ 40 స్థానాలకు పైగా కేటాయించాల్సి ఉంటుంది. అయితే ఈ సీట్లు కోల్పోవడం టీడీపీలో ఆశావహులపైన ప్రభావం చూపించడం ఖాయం. ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ సీట్ల సర్దుబాటు మంత్రాంగం ప్రారంభమైంది. ఈ తక్కువ సమయంలో సీట్ల సర్దుబాటు చేసుకుంటూ క్షేత్రస్థాయిలో 3 పార్టీల క్యాడర్ను కలిసి ఎన్నికల్లోకి వెళ్లడం చంద్రబాబుకు కత్తి మీద సాము లాంటిదే. అదే సమయంలో సీట్లు దక్కని పార్టీ నేతలను బుజ్జగించడం బాబుకు మరో కష్టమైన పని. అటు జగన్ సింగిల్గానే పోటీ చేస్తున్నారు. జగన్ తాను అమలు చేసిన సంక్షేమం, సామాజిక న్యాయం తనకు కలిసి వస్తాయని నమ్ముతున్నారు. జగన్ బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ సీట్ల ఎంపిక పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు 2 పార్టీలతో పొత్తుల వేళ చంద్రబాబుకు సామాజిక సమీకరణాల ఆధారంగా సీట్ల ఎంపికకు వెసులుబాటు తక్కువ. ఏపీలో ఇప్పుడు ఎన్నికల ఫలితాలను సామాజిక సమీకరణాలే ప్రభావితం చేయనున్నాయి. ఇక గతంలో ఎన్డీఏ నుంచి ఏ కారణాలతో చంద్రబాబు బయటికి వెళ్లారో ఇప్పటికీ ఆ హామీలు అమలు కాలేదు. తిరిగి ఎన్డీఏలో చేరే సమయంలో చంద్రబాబు వీటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ సమీకరణాల వేళ పొత్తులు 2014 తరహాలో రిపీట్ అయినా ఫలితం ఎలా ఉంటుందనేది మాత్రం ఆసక్తిగా మారుతోంది.